చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా వరుసపెట్టి కేసులు, అరెస్టులు, నిర్బంధాలు. సరే, కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే ఎక్కడే కూడా నిబంధనలు పాటించకుండా ఇష్టరీతిన సెక్షన్లు నమోదు చేసుకుంటూ ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా అరెస్ట్ చేయడం మరొక ఎత్తు. అటువంటి కేసుకు సంబంధించి తాజాగా పోలీసులు హైకోర్టు ముందు పూర్తిగా కూరుకుపోయారు. హైకోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అండ్ పోలీసులు ఏ విధంగా బయటపడబోతున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ టు నో సీరియస్లీ. ఆయన వర్ర రవీంద్ర అనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను 2024 నవంబర్ 8 అరెస్ట్ చేసి నవంబర్ 11 అని చూపెట్టారని, ఆ మేరకు హైకోర్టుకు కూడా వాళ్ళు అఫిడవిట్లు ఇస్తే నవంబర్ 8న ఆయన అరెస్ట్ చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ని ఇరు పక్షాల న్యాయవాదులు ప్లస్ పోలీసుల సమక్షంలో పరిశీలించిన న్యాయమూర్తులు ఆశ్చర్యపోయారు. మాకే అబద్ధాలు చెప్పారా, మాకే తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారా, మేము తీసుకోబోయే చర్యలకు మీరు సిద్ధంగా ఉండండి అంటూనే, మీ గురించి మాకు తెలుసు, మళ్ళీ దీన్ని కనుక మీరు మార్చేయగలుగుతారు కాబట్టి దీన్ని సీల్డ్ కవర్లో భద్రంగా ఉంచండి ఈ ఫుటేజ్ని అని హైకోర్టు రిజిస్ట్రార్కి కూడా ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తులు. పోలీసులు మార్చేస్తారు, దాన్ని మీరు స్టోర్ చేసి పెట్టండి. అయితే ఈ విధంగా ఎందుకు తప్పైంది అనే విషయం చెప్పడం కోసం, ఆ వివరాలు తెలుసుకోవడం కోసం కొంచెం టైం ఇవ్వండి, వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేయండి విచారణ అని ప్రభుత్వ తరపు న్యాయవాదులు అడిగితే హైకోర్టు తదుపరి విచారణ జూన్ 17వ తేదీకి వేసింది. అయితే ఈ విషయంలో పోలీసులు చాలా కీలకంగా కూరుకుపోబోతున్నట్టున్నారు. అదిగో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, గుర్తుందా, మీ ఒంటి మీద కాకి డ్రెస్సు ఊడదీయిస్తాము అంటే ఆ కాకి డ్రెస్సు లేకుండా చేస్తాము అని. ఇప్పుడు హైకోర్టు కూడా దాదాపు అదే పని చేయబోతుందా అనే చర్చ అయితే న్యాయవర్గాల్లో సాగుతూ ఉంది. పోలీసుల మీద సీరియస్ చర్యలు. జగన్మోహన్ రెడ్డి గారి మీ ఒంటి మీద కాకి డ్రెస్ లేకుండా చేస్తామన్న ఉద్దేశం కూడా అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, అక్రమ కేసులు, ఇష్టరీతిన సెక్షన్లు, చాలా విశృంఖలత్వంగా ప్రవర్తిస్తున్న పోలీస్ అధికారులను మేము వదిలిపెట్టము అన్నది ఆయన పాయింట్. అదిగో అలా ప్రవర్తించిన వాళ్ళు ఇప్పుడు హైకోర్టు ముందు చిక్కిపోయారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒంటి మీద కాకి గుడ్డలు లేకపోవడం అనే కాన్సెప్ట్ ఇప్పుడు హైకోర్టే తమ తీర్పు ద్వారా, పోలీసుల మీద తీసుకునే చర్యల ద్వారా ఒంటి మీద కాకి గుడ్డలు లేని ఎగ్జిక్యూషన్ చేయబోతుందా అంటే హైకోర్టే సీరియస్గా అనింది, మీ సంగతి తేలుస్తాము అని. మరి దాని మీనింగ్ ఏంటో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా చూడాలి.